అయితే వాడికి గడ్డి పెడతాం జీర్ణించుకోలేని వాడికి రామాయణం గురించి ఆకు పువ్వు తేడా తెలియకపోయినా సరే, ఎందుకంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించే సమయానికి, కానీ సంస్కృతంలో లింగము అనే దానికి అర్థం పోనీ ఈడొక్కడే రాస్తే ఈ లివ్ బైబిల్లో. ఇప్పుడు మన చుట్టుపక్కల మేధావుల ముసుగులో, నాస్తికుల ముసుగులో, కమ్యూనిస్టుల ముసుగులో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న మధ్య రామ్ గోపాల్ వర్మ గాడు రామాయణం గురించి అడ్డగోలుగా మాట్లాడితే వాడికి మనం ఏదో కౌంటర్ అని చెప్పేసి ఒక వీడియో చేసి కాస్త గడ్డి పెట్టాం. అయితే వాడికి గడ్డి పెడతాం జీర్ణించుకోలేని కిరస్తాని ఊరకొక్కలు కొంతమంది, అందుకే కొంతమంది అనేది అంత ఎంఫసైజ్ చేస్తున్నాను అనేది వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈ కొంతమంది కిరస్తాని ఊరకొక్కలు నా మీద వీడియో పెట్టేసి దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు, అదే కౌంటర్ అని పేరు పెట్టుకున్నారు. ఒక్కసారి మరి ఆ గాడిద కొడుకులు ఆ ఊరకొక్కలు పెట్టిన దాన్ని కౌంటర్ అని అంటారా? ఒకవేళ దాన్ని వాళ్ళు కౌంటర్ అనుకున్నా అనుకోకపోయినా తిరిగి మనం ఎన్కౌంటర్ చేయటం మనకు తప్పదు కదా. వాళ్ళు అబద్ధాలతో గడిపేసిన ఆ కౌంటర్ కి మనం నిజాలతో ఎన్కౌంటర్ చేద్దాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇందుకు ఈ ఛానల్ చూస్తున్నారు కదా, బైబుల్ వర్డ్స్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని పేరు పెట్టుకున్న ఆ రాంగ్ పాల్ వర్మ గాడికి మనం కౌంటర్ ఇస్తే ఈ బైబుల్ వర్డ్స్ కుక్కలు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఈ ఊరకొక్క రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి చెప్పాడు, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఎందుకంటే వీడు అందరిని వేసుకుంటూ బతుకుతాడు కదా వర్మగాడు. అట్టగే మొన్న మధ్య అక్క, అదే రామ్ గోపాల్ వర్మ అక్క చెప్పింది అనమాట, నేను కూడా యేసుక్రీస్తునే నమ్ముతాను అని చెప్పేసి చెప్పింది. ఇంతకీ ఇప్పుడు వర్మగాడు క్రిస్తాని కుక్క అని మనకి తెలిసిపోతుంది ఇండైరెక్ట్ గా. కానీ ఇప్పుడు వాడికి సపోర్ట్ గా ఈ బైబుల్ వర్డ్స్ అనే ఛానల్ కుక్కలు వచ్చేసి వాడు క్రైస్తవుడే, ఎవడో ఆ వర్మ గాడిద క్రైస్తవుడే, ఆడికి రామాయణం గురించి ఆకు పువ్వు తేడా తెలియకపోయినా సరే మన రాముడి గురించి సీతమ్మ గురించి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే వాడు కూడా ఈ మత మార్పిడి బ్యాచ్ లో చేరిపోయాడు కాబట్టి ఈడి కౌంటర్ మనం వేయాలి. కౌంటర్ వేసే ముందు ఒక్కసారి వీడియో చూడండి. ఇది మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ గారికి మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. మీరు కూడా గమనించగలరు. ఇప్పుడు నేను చేస్తున్న కౌంటర్ వీడియో మత మార్పిడి కోసం, మతం మార్పిడి పెచ్చతోటి మతి తప్పి తిరుగుతున్న గతిలేని క్రైస్తవ కుక్కలు ఎవరైతే కొంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కలిపేస్తున్నా. ఈ ఒక్క ఛానల్ గాడికి మాత్రమే కాదు, ఇది ప్రతోడు గమనించగలరు. రారా గజ్జి కుక్క, ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. ఎరుపా ఇవ్వాల్సింది పిచ్చ కౌంటర్ కాదురా, ఏదైనా ఇస్తే మంచి కౌంటర్ ఇవ్వాలా, అర్థమైందా? ఇప్పుడు నేను ఇస్తా చూడ మంచి కౌంటర్. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతోటి దిక్మాల ఛానల్కి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలా జనాలు, నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి. అఫ్ కోర్స్ హిందుత్వం మీద ద్వేషం ఉన్నోడు ఎవడో ఒక ఊరకొక్క కక్కుతున్నాడుగా విషయం అని చెప్పేసి అలాంటి సైకోల్ లంబడి కొడుకులు నీకు సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే తప్ప అన్నం తినేవాడు మనిషి అయినోడు అయితే నీకు ఎవడో సబ్స్క్రైబ్ కొట్టడరా. వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు సీతని ఉత్తమారోహ అని పిలుస్తాడు. అంటే మంచి పిడుదలు ఉన్న ఏది లక్ష్మణుడు, రాముడు గారు విన్నారుగా. ఈ కుక్క రామాయణం ముఖం చూసినోడు కాదు, ఈ ఊర కుక్క సంస్కృతం చదివినోడు కాదు. కానీ వీడు రామాయణం గురించి మాట్లాడతాడు, సంస్కృతం గురించి మాట్లాడతాడు, రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మని ఎలా పిలిచాడు అనే దాని గురించి కూడా మాట్లాడతాడు. అరే గాడిద, రామాయణంలో లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లిని ఎన్నో రకాలుగా పిలిచాడు. అందులో వైదేహి అన్నాడు, అమ్మ అన్నాడు, దేవత అని కూడా అన్నాడు. ఇవన్నీ వదిలేసి ఉత్తమారోహ అన్నాడు అని చెప్పేసి పట్టుకున్నాడు. పైగా ఆ ఉత్తమారోహ అనే మాటకి ఈ ఉత్తముండగాడు ఏం చెప్తున్నాడు అర్థం? మంచి పిరుదులు కలదానా అని చెప్పేసి అన్ని అర్థం వస్తుందట. ఒరే, పిరుదుల గురించి మాట్లాడటానికి, తొడల గురించి మాట్లాడటానికి, తొడల మధ్యలో ఉండేదాని గురించి మాట్లాడటానికి అక్కడ ఉన్నది లక్ష్మణ స్వామిరా, రాంగ్ గోపాల్ వర్మ కాదు. ఒరే లలిత్, రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో తప్పేముందిరా? ఏనాడో పెద్దలు రామాయణానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, అదే ఏ సర్టిఫికెట్. అదేంటంటావా? రామాయణం రంకు పుస్తకం అని. ఏ నమ్మవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ పెట్టిన టైటిల్ ఏంట్రా? రామ్ గోపాల్ వర్మ చెప్పింది తప్పు కాదు అని. నక్కదోసకాయ మొహవాడా, ఫస్ట్ దానికి కదా నువ్వు రెఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గాడిద చెప్పిన ఆ ఉత్తమారోహ అనే శబ్దానికి అర్థం అదే వస్తుందని నిరూపించి అప్పుడు నేను చెప్పింది తప్పు అని నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి యుద్ధకాండ నుంచి లేకపోతే సుందరకాండ నుంచి రిఫరెన్స్లు ఇస్తానంటే గాడిద. మళ్ళీ ఇంతటి దానికి ఈడికిడే సర్టిఫికెట్ ఇచ్చుకోవటం, పిచ్చ కౌంటర్ ఇద్దాం, దాన్ని పిచ్చ కౌంటర్ అంటారా, పిచ్చనా డాష్ గా. అందుకే మంచి కౌంటర్లు ఇవ్వమని చెప్పేది ఒక్కొక్కడికి. యాదవా ఏ సర్టిఫికెట్? అదేంటంటావా? రామాయణం రంకు పుస్తకం అని. ఏ నమ్మవా? చూపిస్తాను రా, ఎవరిది రంకు పుస్తకమో ఎవరిది పుస్తకం నేను చూపిస్తా. 2 రెఫరెన్స్ చెప్తాను వినరా. నంబర్ 1, కథానాయకుడైన రాముడు తన భార్య రహస్య అవయవాల గురించి తన తమ్ముడికి చెప్పడం.
యుద్ధకాండ 5వ సర్గ 6-8 శ్లోకాలు. రహస్య అవయవాల గురించి చెప్తున్నాడని నీ మామ చెప్పిందా, లేకపోతే నీ అమ్మ వచ్చి చెప్పిందా? ఎరా ఇప్పుడు కొడక, ప్రతి లంగాగాడికి వక్రీకరించి చెప్పడం బాగా అర్థమైపోయింది. పోనీ ఒకవేళ ఆ రహస్య అవయవాల గురించి మాట్లాడుకోవటం వల్లే అది రంకు పుస్తకం అయితే, ఆ రంకు ఎక్కడుందో కూడా నేను చూపిస్తాను రా, రంకు యాదవ. సో ఇక్కడ వీడు యుద్ధకాండ 5వ సర్గ గురించి మాట్లాడుతున్నాడు కదా, 6-8 శ్లోకాలు. ఎందుకంటే ఈ యాదవకి రిఫరెన్స్ ఇవ్వడం చేత కాదు. నిజానికి అక్కడ ఇవ్వాల్సింది 9-11 శ్లోకాలకి రిఫరెన్స్ ఇవ్వాలి. సరే, ఈ కుక్క ఏదో వాగిందిగా, 6 నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. 6వ శ్లోకం నుంచి ఏముంది? వాయుదేవుడా, నీవు సీతాదేవి ఉన్న ప్రదేశం మీదుగా ఇటు వీచుము, ముందు ఆమెను స్పృశించి పిదప నన్ను స్పృశింపుము. ఆ స్పర్శ సుఖము చంద్రకిరణ స్పర్శ వలె హాయిని గొల్పును. జానకీదేవి అపహరణకు గురి అయిన సమయమున హా నాథ రక్షింపుము అని ఆక్రందించెను. త్రాగిన పిమ్మట కడుపులోనికి చేరిన విషం వలె ఆ ఆక్రందన నన్ను ఆపాదమస్తకము దహించి వేయుచున్నది. నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనము, ఆమెను స్మరించుటయే అగ్నిజ్వాల. అట్టి ఆ కామాగ్ని అహర్నిశలు నన్ను కాల్చివేయుచున్నది. ఇది వాయుదేవుడితోటి రాముడు మొరపెట్టుకుంటున్న విధానం. ఇది అవుట్ ఆఫ్ బాధ. ఎందుకు? భార్య వియోగంతో అప్పటికే దాదాపు 8 నెలల కాలం రాముడు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి. తను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య దూరమైంది, ఆ విరహంతో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత కూడా చదువుతాను ఎనరా గాడిద. సౌమిత్రి అనగా లక్ష్మణుడితో అంటున్న మాట, నీవు ఎచ్చటనే ఉండుము, నేను ఒక్కడనే సముద్ర జలముల్లోకి దిగి అచట విశ్రమింతును. ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలముల్లో విశ్రమించుచున్న నన్ను ఎట్లు దహించును? ఆ సీతాదేవి అచట లంకలో ఉన్నను, నేను ఆమెకు దూరముగా ఇక్కడ ఉన్నను. మేము ఇరువరము ఒకే భూతలమును ఆశ్రయించి ఉన్నాము. కావుననే ఇంతగా విరహమునకు లోనైనప్పటికీ నేను జీవించి ఉండగలుగుతున్నాను. ఇందులో భూత ఎక్కడ కనపడిందిరా? ఆయన భార్య దూరం అయిపోయింది. తోడుగా ఉన్న వాళ్ళు అత్యంత సకుడెవరయ్యా అంటే మొట్టమొదటిగా తన తమ్ముడైన లక్ష్మణుడు. తన తమ్ముడైన లక్ష్మణుడికి తన బాధని వ్యక్తపరుచుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. అది తన భార్య గురించి. అంత విరహాగ్నిలో కూడా భార్య పక్కన లేదు కదా అని చెప్పేసి, ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఎవరో భార్యను తెచ్చుకునే ఆలోచన చేయలే, మరో స్త్రీ గురించి కూడా ఆలోచన చేయలే. ఇది భార్యాభర్తలు ఇరువురి మధ్య ఉండాల్సిన సంబంధం, ఈ ఆకర్షణ అనేది. ఇందులో నీకు భూత్ ఎక్కడ కనపడింది, రంకు ఎక్కడ కనపడిందిరా? రంకు చెప్పరా గాడిద. ఇడు ఇంకో రిఫరెన్స్ కూడా చెప్తున్నాడు చూడండి. ఇక రెండవది, హనుమంతుడు రాముడి రహస్య అవయవాల గురించి సీతకు చెప్పడం. సుందరకాండ 35వ సర్గ 18-20 శ్లోకాలు. దీని ప్రకారం రామాయణం రంకు పుస్తకం కాదా? బాగుందిరా అబ్బాయి. ఇప్పుడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క అవయవాల గురించి వర్ణించాడు కాబట్టి అది రంకు పుస్తకం. మరి ఏం వర్ణించాడో కూడా మనకి తెలియాలిగా. చూడరా గాడిద, నువ్వు చెప్తున్న ఆ సుందరకాండలోని 35వ సర్గలో ఉన్న 20వ శ్లోకం, అక్కడ రహస్య అంగముల గురించి వర్ణిస్తున్నాడా? ఇక్కడ చూడరా గాడిద కొడక, రహస్య అంగముల గురించి, రహస్య శరీర భాగాల గురించి వర్ణిస్తున్నట్టు ఎక్కడ ఉందో చెప్పరా. అయినా రామాయణంలో కొన్ని చోట్ల వర్ణనలు ఉన్నా కూడా అందులో భూతేం లేదురా. ఎందుకంటే రామాయణం అనేది ఎంత ఇతిహాసమో అంతటికి మించిన కావ్యం కూడా. అటువంటి కావ్యంలో వర్ణనలే ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి సాహిత్య పరిజ్ఞానము లేని, సాహిత్యంతో అవసరం లేని సన్నాసి పుస్తకాలు పట్టుకుని తిరిగే సవటలకి సాహిత్యం విలువ, సాహిత్య ప్రక్రియల గురించి అవగాహన ఉండే అవకాశం లేదు. నువ్వు ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యము లేదు. కానీ ఈ వర్ణనలు ఎందుకోసము అంటే, ఈ కావ్యాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ చదివే క్రమంలో ఓహో రాముడి యొక్క రూపము ఈ విధంగా ఉంటుందా, సీత యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా, లక్ష్మణస్వామి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా, లేదు భాగవత భారతాల్లో చూస్తే కృష్ణుడి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా, పాండవుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయా అని అర్థం అవ్వటం కోసం ఇటువంటి వర్ణనలను జత చేసి చెప్పారు. పోని ఆ వర్ణనల్లో కూడా నువ్వంటున్న భూతుందా? ఇక్కడ చూడు, దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్. ఇక్కడ ఏ ఏ భాగాల్ని వర్ణించారో ఆ సంఖ్యలతో సహా చెప్పారు. ఇక్కడ చూడు, షడున్నతో నవ తనుహు త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. రాముడి యొక్క శుభ లక్షణాలను ఇన్నిట్లో వర్ణించారు. అందులో చూడు, మొదటగా దశపద్మో అనగా పద్మములతో పోల్చబడే దశ అవయవాల గురించి చెప్పారు. ఈవెన్ నేటి కవులు కూడా కవిత్వం చెప్పేటప్పుడు కమలములు వంటి కన్నులు కలవాడు, కమలనయనుడు, కమల దళాయతాక్షుడు ఈ విధంగా చెప్తారుగా. కమల నయనములు, పద్మనయనములు అని చెప్పేసి ఆ విధమైన వర్ణనే. అలా పద్మములతో పోల్చదగినవి రాముడి శరీరంలో 10 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి అని చెప్తున్నారు చూడు. నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు,
పాదములు కలవాడు. ఇక్కడ బహుశా స్తనములు అనగానే నీ బతుకంతటికి స్తనములు వక్షోజములు అంటే ఒకే దృష్టి వస్తుంది కాబట్టి అది నీకు తప్పుగా అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు చదువుతున్న పుస్తకం ఎఫెక్ట్ రాది. నీ పుస్తకం నీ మస్తకాన్ని ఆ విధంగా మార్చేసింది గాడిద. ఇక రెండవది, అతడు శ్రేష్టమైన, అంటే రెండవ దానిలో దశ బృహత్ అని చెప్పారు కదా, ఆ 10 అవయవాలు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అని 10 అవయవములు కలవాడు. ఆ తర్వాత త్రిభిర్వ్యాప్తో అనగా మూడు లక్షణాల గురించి చెప్తున్నారు. అవే శ్రీరాముడి యొక్క యశస్సు, సంపదలు, తేజస్సు. ద్విశుక్లవాన్, 2 శ్రేష్టమైన వాటి గురించి చెప్తున్నారు. అవేంటో తెలుసా? పవిత్రములైన మాతృ పితృవంశములు కలవాడు. అంటే అటు అత్తింటి వారు, ఇటు తన సొంతింటి వారు, తన కన్నవారి ఇంటి వారు అందరూ కూడా చాలా గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు అని చెప్పేసి. ఆ తర్వాత షడున్నతో అంటే ఆ మిగిలిన 6 శుభ లక్షణాల గురించి చెప్తున్నారు. అవే చంకలు, ఉదరములు, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు కలవాడు అని అర్థం. ఆ తర్వాత నవతనుహు, 9 రకాలైన శరీర భాగాల గురించి వర్ణిస్తున్నారు. చూడు, సూక్ష్మములైన వేళ్ల కణుపులు. ఎందుకంటే ధనుర్విద్య తెలిసిన వాడి యొక్క చేతి పటుత్వం కానీ లేకపోతే వాటి యొక్క వ్యవహార శైలి కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. అందుకని నిజంగా రాముడు నాకు తెలుసు అని సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నిరూపించుకోవటం కోసం రాముడి యొక్క రూపాన్ని మొత్తం వర్ణిస్తున్నాడు. ఎందుకంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించే సమయానికి హనుమంతుడికి రాముడికి పరిచయం లేదు. అటువంటి రాముడు నాకు తెలిసిన వాడు అని చెప్పాలంటే రాముడి యొక్క లక్షణాలు కొన్ని చెప్తే తప్ప ఆ తల్లి గుర్తుపట్టదు. ఆ తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత కూడా సీతమ్మ తల్లి యొక్క శరీరాన్ని అదే విధంగా వర్ణించాడు. ఎందుకంటే నేను నిజంగానే చూశాను అని తెలియాలి అంటే చూసిన ఆనవాళ్ళని చెప్పాలరా. నీలాంటి గాడిదలను ఏదన్నా కొత్త ఊరు పంపిస్తే ఆ ఊరు ఇదే అని తెలుసుకోవాలంటే ఆ ఊరు వెళ్ళగానే ఊరు ప్రారంభంలో ఒక చెరువు ఉంటుంది, చెరువు దాటిన తర్వాత ఒక గుడి ఉంటుంది, గుడి పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన నీలాంటి గుడి చెట్టు ఎదవెవడ ఉంటాడు అని చెప్పాలి కదా. అప్పుడే కదా ఆ ఊరు గుర్తుపెట్టేది. అలాంటి గుర్తులు చెప్పే విధానం. సో ఇక్కడ ఆ నవతనుహులో చెప్పింది ఏంటి? సూక్ష్మములైన వేళ్ల కణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి కలవాడు. ఇది అక్కడ చెప్పిన వర్ణన. ఇక్కడ లింగము అనగానే నీ బతుక్కి ఒకటే కనపడద్దుగా, కానీ సంస్కృతంలో లింగము అనే దానికి అర్థం చిహ్నము లేదా గుర్తు అని అర్థం. ఎంతో కొంత చదువుకు సచ్చే ఉంటావు కదా, కంప్యూటర్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నావు అంటే. అకాడమిక్ అప్లికేషన్స్ లో కూడా మేల్ ఆర్ ఫీమేల్ అని ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో స్త్రీలింగము పుల్లింగము అని రాస్తారు. లింగము అంటే నువ్వు అనుకున్న భూతే అయితే మరి స్త్రీలింగము అంటే స్త్రీలకు ఏమన్నా ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయనరా? నీ చెప్పు ముండా కొడకల్లారా. ఒకదాన్ని వక్రీకరించే ముందు, ఒక దాని గురించి అబద్ధాలు చెప్పే ముందు నువ్వు అద్దాల మేడలో ఉన్నావని, ఆ అద్దాల మేడలోంచి నువ్వు రాయేస్తే నీ మేడే ఫస్ట్ బళ్ళును బద్దలైద్దని తెలుసుకుని సావా. సో హిందూ బంధువులరా, వీడు ఆరోపణ చేసిన వీటికి సమాధానం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని అసలైన విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీడికి 2 రెఫరెన్సెస్ రంకులుగా కనపడ్డాయి కదా. ఒక్కసారి ఎవరే నీ నల్లొట్ల పుస్తకం తెద్దాందా. అందులో ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి ఓపెన్ చేసుకోవా ప్లీజ్. ద్వితీయోపదేశ కాండంలోని 25వ అధ్యాయంలోని 11వ వచనం ఒక్కసారి చూసుకుందాం. ఇది నీ దేవుడిస్తున్న ఆజ్ఞ రోయ్, నీ యెహోవా దేవుడిస్తున్న ఆజ్ఞే, నీ నల్లట్ల పుస్తకంలోనే ఉంది. మనుషులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాణ్ణి కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాడి మానమును పట్టుకొని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను. ఒరే, ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే నా మొగును కొట్టేస్తున్నాడు బాబోయ్ అని ఆపాలనుకుంటే వెళ్ళి ఆయన తోసేస్తుంది, లేకపోతే ఆయన రాళ్ళు వేసి కొట్టిద్ది, లేకపోతే కర్రతో బాధిద్ది. వెళ్ళి ఎక్కడో ఆడిది పట్టుకొట్టు వింటరా. ఈ పుస్తకం ఈ రాతలు నీకు రంకులాగా అనిపించట్లా. వద్దురా, మీకు ఎట్లాంటి అన్ని రంకుల్లా కనపడవు. మీకు సీతారాముల యొక్క వివాహము, కృష్ణుడి యొక్క లీలలు ఇవి మాత్రమే భూతుల్లా కనపడతాయి. మీరు రాసుకున్న ఈ బండభూతులన్నీ మీకు అంత నీతులో అవి కూడా మాట్లాడదాం. ఇంకా మీ దేవుడని యెహోవా సొంతంగా చెప్తున్న మాట ఎవరి గురించో అనుకునేవు రోయ్. ఇక్కడ రాముడు లక్ష్మణుడితో సీతమ్మ తల్లి గురించి తన విరహాన్ని పంచుకుంటేనే మీకు ఎంత నొప్పి వస్తుంది కదా. యెహోవా స్వయంగా తన ఇద్దరు పెళ్ళాల గురించి చెప్తున్నాడు. ఈ బజార్లు తయారైపోయాయి అని చెప్పేసి. చూడొక్కసారి యెహెజ్కేలు 23వ అధ్యాయము 19, 20, 21 వచనములు చూద్దాం. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచరించుచుండెను. ఎవరో ఈ ఓహోలిబా అని యెహోవాకి ఇవ్వబడిన ఇద్దరు పెళ్ళాలు. అరే దేవుడి పెళ్ళాలు దేవుడికి చేతగాక
ఎవడెవడితోనో పడుకుని ఎట్టంటోడితో పడుకుందంటే అది కూడా చెప్తున్నాడు చూడండి రా బాబు. గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్రతో అది మోహము నిలుపుచుండెను. మా అమ్మ తడికి చెప్పిందిరా ఈ మాట భాష. మీరు తెలుగులోకి వచ్చేపాటికి పౌడర్ రాసి ఎంత సోతారం చేసినా దీని మాతృక ఒరిజినల్ అంగ్రేజీలో ఏముందో నేను చెప్తా. ఇప్పుడు చూస్తున్నారు కదా, live.bible.is. ఇందులో యెహెజ్కేలు 23వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి మీరు చూడండి బాబా. షీ రిమెంబర్డ్ హర్ లవర్ విత్ ద పెనిస్ లైక్ ఎ డాంకీ అండ్ ఎ ఫ్లడ్ ఆఫ్ సీమెన్ లైక్ ఎ హార్స్. అంటే గాడిద వంటి పురుషాంగములు, గుర్రము వంటి స్ఖలనములు కలిగిన వాళ్ళతోటి అది తిరిగిందంట. ఎవరు? ఈ దేవుడు పెళ్ళాలు. ఈ దేవుడెవడు? ఆడి ఆడవలేకపోవటం ఏంటో, ఆడి పెళ్ళాలందరూ ఈ ఇంత ఉన్నోళ్ళతో పట్టుకుని తిరగటం ఏంటో, ఇది వీడికి రంకులాగా కనపడతల్లా. వీడు పట్టుకుని పుస్తకం కాదు, మరి వీడు పట్టుకున్న రంకు పుస్తకం కాదు. రామాయణం మాత్రం రంక్ అంట. ఎవడో ఏ సర్టిఫికెట్ ఇచ్చాడంట. ఒరే ఇది బి గ్రేడ్ కంటే కూడా డిగ్రేడెడ్ సర్టిఫికెట్ కదరా. మరి పోనీ వీడు ఒక్కడే రాస్తే ఈ లివ్ బైబుల్లో ఒక్కడే తప్పు రాశాడు అనుకోవచ్చు. ఎందుకైనా మంచిదని ఇంకో వెబ్సైట్ కూడా తీస్తున్నా చూడండి. యెహెజ్కేలు 23:20లో ఏముంది? దేర్ షీ లస్టెడ్ ఆఫ్టర్ హర్ లవర్స్ whose genitals were like those of donkeys and whose emissions was like that of horses. ఇక్కడ కూడా అదే ఉంది. గాడిద వంటి పురుషాంగములు, గుర్రము వంటి స్ఖలనములు కలవారు. భాష మారింది కానీ సెన్స్ అదే ఉంది. తెలుగులోకి వచ్చేప్పటికీ గాడిద గుర్రము వంటి మోహము గల. ఎందుకురా కవరింగులు చేసుకుంటే తప్ప మత గ్రంథాన్ని మార్కెట్లోకి పంచుకోలేని ముండమోపులు మీరు రామాయణం గురించి, భారతం గురించి మాట్లాడుతున్నారా? ఈ జాలు అన్నట్టు ఆ రాంగపాల్ వర్మగాడికి సపోర్ట్గా నువ్వు రావటమా? తెక్కలు నా డాష్గా. సరే, ఈ ఎందుకైనా మంచిదని చెప్పేసి రెగ్యులర్గా నేను చూసే వర్డ్ ప్రాజెక్ట్ వెబ్సైట్ కూడా చూస్తున్నా. ఈ wordproject.org అనేది తెలుగు బైబుల్ కూడా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబుల్కి తెలుగు బైబుల్కి ఎంత అడ్డంగా మార్చేశాడో మీరు చూడండి. ఇదే ఇంగ్లీష్ బైబుల్ యెహెజ్కేలు 23వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే కనుక, ఫర్ షీ డాటెడ్ అపాన్ దేర్ పారామోర్స్ హూస్ ఫ్లెష్ ఇస్ యాజ్ ద ఫ్లెష్ ఆఫ్ యాసెస్. యాసెస్ అంటే గాడిదలు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వేరే వేరే అర్థాలు తీసుకోవద్దు. గాడిద వంటి అవయవములు కలవారు. అండ్ హూజ్ ఇష్యూ ఈజ్ లైక్ ద ఇష్యూ ఆఫ్ హార్సెస్. అంటే గుర్రములు స్ఖలించిన విధముగా స్ఖలించువారు. 3 రకాల బైబుల్లో చెప్పాను రా. ఇప్పుడు నన్ను తప్పనాలి అంటే ఈ 3 బైబుల్స్ని, ఈ 3 బైబుల్స్ని మీరు తప్పని ప్రచారం చేయాలా. లేదు అంటే నీతి కలిగిన వాళ్ళు అయితే ఫస్ట్ ఆ ఇంగ్లీష్ బైబుల్స్ అన్నింటిని తెచ్చి కుప్పబోసి తగలబెట్టేయాలి మీరు. ఎంత తప్పు అని చెప్పేసి. ఇదే వర్డ్ ప్రాజెక్ట్ తోడు కనుక ఒక్కసారి మీరు తెలుగు బైబుల్స్లో చూడండి. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. రే మీరు ఎంత పౌడర్ రాసి ఎంత సోకులు వేసుకుని చూస్తే కూడా ఈ వాక్యాల్లో పరంభూతం ఉంది కదా. మరి నీకు రామాయణంలో రంకెట్ట కనపడిందిరా? ఒకవేళ ఉంటే అది ఏ సర్టిఫికెట్ అంటున్నావు? మరి నీది బి గ్రేడ్ సినిమా కంటే కూడా డిగ్రేడెడ్ సినిమా కింద లెక్కగా. మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? పోనీ రాముడు అంత విరహంలో కూడా తన భార్య గురించి తను ఆలోచించుకున్నాడు, తన తమ్ముడితో తన బాధను పంచుకున్నాడు. కానీ కన్యకాళిగా ఉంది కదా అని పక్కోడి పెళ్ళానికి కడుపు చేసి వచ్చేలేదుగా. మరి అలా చేసి వచ్చిన ఆ బుక్ నీకు రంకులాగా ఎందుకు అనిపిలా? చివరికి మీ దేవుడు ఎంత తోపు తురుంకాను కట్టంటే తన ఆజ్ఞను ధిక్కరించి వెనక తిరిగి చూసిందని పరమ భక్తుడు, అంటే తన పరమ భక్తుడైన లోతు భార్యను ఉప్పు స్తంభం కింద మార్చి చంపేశాడు కదా. మరి అదే లోతు కూతుర్లు తండ్రి ఖాళీగా ఉన్నాడు, మనం ఖాళీగా ఉన్నాము, కడుపు చేయించుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి తండ్రితోనే పడుకుని కడుపు చేయించుకుంటే మరి వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళని కూడా ఎందుకు చంపలేదురా? పోనీ మీ దేవుడు ఎంత నీతి తక్కువడు అంటే నా దృష్టిలో ఎంత నీతి తక్కువ పనులు చేశాడంటే, ఇప్పుడు దావీదు బత్షెబతో వ్యభిచారం చేసి బిడ్డను కంటే వీడు వ్యభిచారం వలన పుట్టిన సంతానము కాబట్టి వీడు బతకటానికి వెళ్ళేదని పసికందును చంపేశాడు కదా. మరి లోతు కూతుళ్ళు తండ్రితో వ్యభిచారం చేసి పిల్లల్ని కంటే మరి వాళ్ళిద్దరిని మాత్రం అమ్మోనియులు మోయోబీలు అని చెప్పేసి 2 జాతులుగా ఎందుకు అభివృద్ధి చేశాడురా? అంటే అక్కడ వెనక్కి తిరిగి చూడటం కంటే వ్యభిచారం పెద్ద పాపం కాదు. పోనీ అక్కడ దావీదు చేసిన వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డను చంపటం న్యాయం అయితే, ఇక్కడ లోతు కూతుళ్ళు చేసిన వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డల్ని వర్ధెల్ల చేయటం మాత్రం న్యాయమా? ఏంటిరా ఈ రంకులు? ఏంటి లింకులు? ఇన్ని లింకులు, ఇన్ని రంకులు పెట్టుకున్న నీ పుస్తకం గురించి నువ్వు మాట్లాడుకోకుండా వచ్చి రామాయణం గురించి మాట్లాడుతూ ఆ రాంగ్పాల్ గారిని సపోర్ట్ చేస్తా వచ్చావా? పైగా దీనికి నువ్వు పిచ్చ కౌంటర్ అని చెప్పేసి ఓ పేరు పెట్టుకుంటావు. ఒరే మీరు అసలు కౌంటర్ అనే మాటకు అర్థం తెలుసుకోండి. నేను మాట్లాడిన మాట ఉత్తమారోహ అనే పదం విషయంలో వాడు మాట్లాడింది తప్పు అన్న. నువ్వు దాన్ని ఉదాహరణగా చూపిస్తూ రాంగోపాల్ వర్మ మాట్లాడింది తప్పు కాదు అన్నావు. మరి తప్పు కానప్పుడు ఉత్తమారోహ అంటే ఆడు చెప్పినట్టే మంచి పిరుదుల కలదే అనే మీనింగ్ చెప్పాలరా నువ్వు. అది చెప్పకుండా ఈ వక్రీకరణ ఎందుకురా? సొత్రకేమో కూడా. సో హిందూ బంధువులారా చూస్తున్నారు కదా, ఇప్పుడు మన చుట్టుపక్కల మేధావుల ముసుగులో, నాస్తికుల ముసుగులో, కమ్యూనిస్టుల ముసుగులో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా క్రిప్టోస్
అంటే ముసుగులో క్రైస్తవ్యాన్ని, చీకట్లో ఇస్లాంని పాటిస్తూ వెలుగులోకి వేదిక మీదకి మాత్రం హిందూ వ్యతిరేకులుగా లేకపోతే నాస్తికులుగా మాట్లాడుతూ మన వేలుతో మన కళ్ళే పొడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కుట్రలను ఎక్స్పోజ్ చేయటం నాలాంటి వాడి పని. నేను అది సవ్యంగానే చేస్తున్నా. మరి నాలాంటి వాడి వీడియోస్ని ఎంతమందికి షేర్ చేపిస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రిమైండర్ ఇస్తున్నాను. ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి తెలియాలి. ఎందుకంటే సమాజంలో చాలా మంది నిద్రపోవట్లేదండి, నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. అలాంటి వాళ్ళని లేపటం కాస్త ఎక్కువ ప్రయాసతో కూడుకున్నది. అలాంటి ప్రయాస మీకోసం నేను ఎంతైనా పడతా. నా పని నేను పర్ఫెక్ట్గా చేసినప్పుడు నాకు సపోర్ట్ చేయటం అనే పని మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇలాంటి వాళ్ళందరి గురించి తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.